ఏంటంటే నా ఫోన్లో రాధాకృష్ణమూర్తి అని ఒక ఆయన బ్రాహ్మణుడు ఫోన్లో ఇంటర్వ్యూ పెడతా ఉంటారు. అదేంటి బైబిల్ గురించి. ఆయన బైబిల్ మీద, ప్రార్థనకి వెళ్ళేవాళ్ళ మీద, క్రైస్తవుల మీద అంత ఇంట్రెస్ట్ ఏందో నాకైతే తెలియదు. ఎందుకు మరి ఆయనకి అంత కుతూహలం ఎక్కువ ఆయనకి. క్రైస్తవులను విమర్శించడం అన్నా, బైబిల్ని విమర్శించడం అన్నా ఆయనకు చాలా ఇష్టం. మరి దానికి కారణం ఏంటో తెలియదు మనకి. ఆయనకే తెలియాలి ఎందుకు మరి ఆయనకి అంత ఇంట్రెస్ట్ అర్థం కాదు. మత ఆయన కూడా లెక్క అయితే ఒక మత బోధకుడు కాబట్టి, అర్చకుడు కాబట్టి మత బోధకుడే అంటారు. ఏ మతం అన్నా కానీ హిందూ మతమే కావచ్చు. మతాన్ని ఆశ్రయించే వ్యక్తి కదా. ఏ భక్తి చేసేవాడైనా ఒక భక్తిని ఆశ్రయించేవాళ్ళు, ఒక భక్తికి కట్టుబడి జీవించేవాళ్ళు ఏ భక్తిని విమర్శించారు. ఆ భక్తిలో ఉన్న హద్దు దాటి ప్రవర్తించారన్నమాట. ఆ భక్తికి హద్దు దాటి అంటే భక్తిలో ఉన్న పరవశం, దాని అర్థం వాళ్ళకి తెలుసు కాబట్టి, దాని యొక్క పర్యవసానం ఏంటో వాళ్ళకి తెలుసు కాబట్టి ఏ భక్తి చేస్తే ఏ ప్రతిఫలం వచ్చింది, ఏ విధంగా మనం భక్తిలో ఒక కట్టుబాటు కలిగి ఉంటే ఏ ప్రతిఫలం మనకి మన కుటుంబాలకి, లేదంటే మనం చేసే భక్తికి ముక్తి మార్గం దొరికిద్ది అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి ఏ భక్తి చేసేవాళ్ళు విమర్శించరు నాకు తెలిసి. ఇప్పుడు భక్తి ఎందుకు చేస్తారు? ముక్తి కోసం చేస్తారు. అవునా? ముక్తి మార్గం, మోక్షానికి వెళ్ళటం కోసము, లేకపోతే మన పాపాలు క్షమించుకోవడం కోసము, మనం చేసే పాపాలు క్షమించబడటం కోసము చేస్తారు భక్తి. ఎవరైనా సరే మోక్షం కోసం. హిందువులు అయితే మోక్షం కోసం చేస్తారని ఇది అంటారు కదా. పుణ్యం పురుషార్థం అంటారు తెలుసు. పుణ్యం పురుషార్థం కోసం చేస్తారు హిందువులు. అవునా? పుణ్యం వచ్చిద్దను, లేదా మోక్షం దొరికిద్దను, మనకి భక్తిలో ముక్తి దొరికిద్దను చేస్తారు. అలా ముక్తి దొరికిద్దని చేసే వాళ్ళకి ఇతరుల భక్తిని విమర్శించే మనసు రాదు. వచ్చిందా? రాదు. మరి ఈ రాధాకృష్ణ శాస్త్రికి ఎందుకు వస్తుందో మరి. అసలు ఆయనకి భక్తే లేదు. అది భక్తి లేదు. అల్లరి చిల్లరగా మాట్లాడటం, అల్లరి చిల్లరగా ఆలగనందవేంది ఏలగనందవేంది అంటాం, ఎవరిని పడితే అలా సులకనగా మాట్లాడడం, అదే అని బాగా తెలుసు. అదేంటి అసలు అట్లా కొన్ని హేళనగా మాట్లాడటం అనేది ఒక ఆట మీద గేమ్. హేళనగా మాట్లాడి ఎటకారపు మాటలు మాట్లాడి నవ్వుతారు చూడండి, అలా అలా హేళనగా మాట్లాడుతున్నారు జోక్గా ఆయన. ఏ భక్తినైనా అలా జోక్గా తీసుకోకూడదు. జోక్గా తీసుకున్నప్పుడు అసలు భక్తి చేయకూడదు, ఆ మతాన్ని ఆచరించకూడదు. ఒక భక్తిని, ఒక మతాన్ని మనం నమ్ముకున్న, ఒక దైవాన్ని నమ్ముకున్నప్పుడు ఆ దైవానికి కట్టుబడి ఒక పద్ధతి కలిగి, భక్తి కలిగి, ఒక ఆచరించే మనసు ఉంటే అలా హేళన మనసు అనేది రాదన్నమాట. హేళన చేసే మనసు అనేది. అవునా? అట్లా హేళన చేస్తే అసలు ఆయన బ్రాహ్మణుడే కాదు అసలు నన్ను అడిగితే. హేళన చేసే మనసు ఉండవాలి. నాకు తెలిసి ఎక్కువ పర్సెంట్ బ్రాహ్మణ్స్ ఎవరంటే హేళన చేయరు, హేళనగా మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళు అసలు ఎక్కువ మాట్లాడరు. మౌనవ్రతాలు లేదా భక్తిలో ఉంటారు. వాళ్ళు కట్టుబాటు కలిగి ఉంటారు, ఒక నిష్టలో ఉంటారు కాబట్టి వాళ్ళకు ఒక హద్దులు, ఒక భక్తి ముక్తి మార్గం పరవశించే తత్వం ఉండేది. వాళ్ళు ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడతారు. ఎలా ఎంతవరకు మనం దేవుని పట్ల ధ్యానంలో ఉన్నామా అన్నది వాళ్ళు చూసుకుంటారు. కానీ
అలా మాట్లాడరు, అల్లరి చిల్లరగా హేళనగా మాట్లాడరు అసలు ఎక్కువ పర్సెంట్. నేను బ్రాహ్మిన్స్ని ఎవరిని చూడాలి అలా మాట్లాడుతూ అలా ప్రవర్తించడం అసలు. మరి రాధాకృష్ణ గారికి బైబిల్ మీద ఎందుకు అంత గుర్తుకొచ్చిందో నాకైతే అర్థం కాదు. కొంచెం తగ్గించుకుంటే మంచిది ఆయన. కాకపోతే ఏంటంటే ఆయనకి తెలియట్లా ఏదైనా సరే. బైబిల్కి ఒక చరిత్ర ఉన్నదని, శకయుగ పురుషుడు అని ఉంది కదా. క్రీస్తు శకం అనేది క్రీస్తుకు పూర్వం అంటే రాజులు పరిపాలించారు మన దేశాన్ని, భారతదేశాన్ని. ఇంగ్లాండ్ వాళ్ళు పరిపాలించారు, రాజులు పరిపాలించారు. అప్పుడు తర్వాత క్రీస్తు వచ్చాడనమాట. అప్పుడు క్రీస్తు శకం అయింది. అవును కదా. బైబిల్లో ఉన్నాయే ఇప్పుడు జరిగేది. ఏదైనా తప్పు అయినా ఒప్పు అయినా. దేవుడు అయినా ఆయన ఒక ఆడ మనిషి స్నానం కాకుంటే చూశాడు, తప్పులు జరిగిపోయి తప్పు చేసేసాడు అన్నాడు. ఇప్పుడు ఫోన్లోకి ఏమవుతున్నాయి, కొంతమంది అచ్చం అయ్యే చెప్తారు తెలుసా. అయితే అలాంటి రోజులు వస్తాయని బైబిల్లో రాస్తాడు. అర్థమైందా. ఒకటి ఏదైనా ఉంది అంటే ఇప్పుడు జరగకపోయినా ఫ్యూచర్లో జరిగిద్ది, ఇలాంటివి చేయకూడదు అని. ఇప్పుడు జరుగుతున్నాయన్నీ బైబిల్లో జరిగాయి, బైబిల్లో రాసింది. అర్థమైందా. అసలు ఆయనకి ఏం చెబితే అర్థమవుతుందో ఏం అర్థం కావట్లేదు. ఆయన భక్తి తెలియనప్పుడు భక్తుల గురించి ఒక పవిత్ర గ్రంథం గురించి చెప్పిన ఉపయోగం ఏముంది అని ఇంట్రెస్ట్ పెట్టబాకండి నా ఫోన్లోకి.